హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో మేమైతే 7 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో 7 days ట్రిప్లో ఇది డే వన్ మొత్తం మాకు ఆల్మోస్ట్ ట్రావెలింగ్లోనే అయిపోయింది. మేము విజయవాడ టు డియోమాలి స్టార్ట్ అయ్యాము. సో వైజాగ్ మీద నుంచి వెళ్ళాలి కాబట్టి దారిలో అన్నవరం తగిలింది. సో ఆ సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ట్రిప్ అనేది సాగాలి అని చెప్పి దండం అయితే పెట్టుకున్నాం. అలా వెళ్తుంటే నేచర్ కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగుందన్నమాట. లిటరల్లీ ఎండ లేదు, అలానే వాన లేదు, మబ్బుతో చాలా కూల్ అండ్ లైక్ ఎంజాయ్ చేసే క్లైమేట్ అయితే ఉంది. అండ్ ఇది 7 day ట్రిప్. దేనికి అంటే అరకు, డియోమాలి, వనజాంగి, లంబసింగి, చిత్రకోటే వాటర్ ఫాల్స్, ఇలా నియర్ బై అంటే అరకు, వైజాగ్ ఈ నియర్ బై ఉన్న ప్లేసెస్ అన్నీ, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము. ఇంకా వైజాగ్ సైడ్ మనం చూసేది ఏమి లేకుండా మొత్తం ఈ 7 daysలో కంప్లీట్ చేద్దాము అని చెప్పి మేమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో డే 1 ఆల్మోస్ట్ మొత్తం ట్రావెలింగ్కి సరిపోయింది. క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, లైక్ అలా ఆ కొండలు ఇటు సైడ్ మొత్తం మనకి ఈస్టర్న్ ఘాట్సే కదా మోస్ట్లీ. సో ఆ కొండల మీద మబ్బుతో బాగా కనిపిస్తుంది. నాకు ఈ స్పాట్ అంటే బాగా ఇష్టం అన్నమాట. లైక్ వైజాగ్కి మనం ఎంటర్ అవుతున్నాం, అనకాపల్లి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక రింగ్ రోడ్ టైప్లో మనకు వస్తుంది కదా, ఆ రింగ్ రోడ్ ఎందుకో తెలియదు ఈ స్పాట్ అంటే ఇష్టం అన్నమాట. ఆ స్పాట్ వస్తే చాలు నేనైతే కార్ మీద రూఫ్ టాప్ ఎక్కి వీడియో తీసుకుంటా, వీడియో కానీ స్నాప్ కానీ. సో నాలాగా ఈ స్పాట్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా అయితే మేము వైజాగ్ ఎంటర్ అయిపోయాము. అప్పటికి మాకు 1 దాటిపోయింది, 1:30 దాటిపోయింది. సో ఆకలేస్తుంది అనమాట. ఆకలేస్తుందని చెప్పి మేము ఒక దగ్గర ఆగి బిర్యానీ అయితే తీసుకున్నాము. ఆ రోజు తినేడేనే కాబట్టి సో ఆల్మోస్ట్ తినేసామన్నమాట. కానీ బిర్యానీ అంత టేస్ట్ అనిపించలేదు. లైక్ ఆయిల్ ఎక్కువైపోయి, సో అంటే జస్ట్ ఇంకా కొంచెం తినేసి రిమైనింగ్ సగం అక్కడ డాగ్స్ ఉంటే పెట్టాను. ఇంకా అలా వైజాగ్ దాటేసి అరకు తగులుతుంది, జస్ట్ హైవే తగులుతుంది, రోడ్డు కానీ ఫుల్ అరకు అసలు తగలదనమాట. డియోమాలికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ క్లైమేట్ అయితే వీడియోలో అంత క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు, నాకు తెలుస్తుంది కదా. ఇక్కడ క్లైమేట్ అలా కొండల మీద మబ్బులు వాలి మనకి మూవీస్లో చూపిస్తారు కదా, సేమ్ అట్లనే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. లైక్ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అది క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు. నేను అవి క్యాప్చర్ చేద్దామని ఇక్కడ వీడియో అయితే తీశాను. సో ఇక్కడ మాకు స్కేరియస్ట్ అడ్వెంచర్ అయితే తగిలింది. అదేంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మోస్ట్ అడ్వెంచరస్ డే అని చెప్తాను. లైవ్లో ఇప్పటివరకు ఇలాంటి అడ్వెంచర్ డే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. ఇంకా సో ఫైనల్గా ఇంకా అలా జర్నీ అవుతానే ఉంది. మధ్యలో ఆగడం, తినడం, స్టార్ట్ అవ్వడం, అలా సాంగ్స్ పెట్టుకున్నాం. ఈ క్లైమేట్కి అయితే ఓయి మూవీలో సాంగే గుర్తొచ్చిందనమాట. అనుకోలేదు, ఏనాడు సాంగ్ ఉంటుంది కదా, ఎందుకో తెలియదు ఈ బ్యూటిఫుల్ క్లైమేట్కి ఆ సాంగ్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది. క్లైమేట్కి తగ్గ సాంగ్స్ పెట్టుకుని మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో జర్నీ అక్కడ బోరన్ బీచ్లో, ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల సాంగ్స్ అండ్ ఇంకలా ఇంకో పర్సన్ ఆల్రెడీ నేను మా హస్బెండ్ ఉన్నాం కాబట్టి ఇంకలా మాట్లాడుకుంటూ మేమైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఫైనల్గా మేము సాలూరు అయితే ఎంటర్ అయిపోయాము. సాలూరు ఎంటర్ అయ్యాక అక్కడి నుంచి డియోమాలి వెళ్ళాలి. సో డియోమాలి వెళ్ళడానికి మనకి 2 ways ఉంటాయి. కార్స్ అండ్ లారీస్ వెళ్ళే వే ఒకటి ఉంటుంది, అండ్ ఓన్లీ బైక్స్ వెళ్ళే వే ఒకటి ఉంటుంది. సో మేము వెళ్ళే వే బైక్స్ వెళ్ళే వే అంటే మాకు అది అక్కడ తెలీదు, మాకు అక్కడ ఎవరు చెప్పలేదు. చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 6:30 అయింది. కానీ 6:30 అయినా కూడా అక్కడ ఫుల్ చీకటి పడిపోయింది. లైక్ ఒక midnight 12 or 1 అయినంత చీకటి పడి ఉంది. ఎక్కడో ఒక దగ్గర అక్కడక్కడ పీపుల్ ఎదురవుతున్నారు. ఇంకా మేము డియోమాలి హిల్స్కి అయితే ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ఇదంతా సాలూరు రోడ్లోని, కానీ ఇక్కడ కూడా పీపుల్ చాలా తక్కువ. అక్కడక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ వెహికల్స్ అయితే మాకు ఎదురొస్తున్నాయి. ఇంకా ఏది ఎదురు రాకపోతే రోడ్ మొత్తం ఫుల్ ఎంటీ ఉంది. సో మేమైతే డియోమాలి హిల్స్లోకి ఎంటర్ అయ్యాక అది మొత్తం ఘాట్ రోడ్డు. మీరు 1/2 kilometer వెళ్ళాలన్నా మీకు 1 hour 2 hours పైనే పడుతుంది, అంత ఘాట్ రోడ్డు అనమాట. చూస్తున్నారు కదా, మ్యాప్ 1 వేనే అది. సో మేము
ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ ఒక మనిషి కనిపించట్లేదు, ఒక సిగ్నల్ రావట్లేదు, కాల్స్ వెళ్ళట్లేదు, ఏం లేదు. లైక్ ఒక షాప్ లేదు, ఒక హౌస్ లేదు, ఏం లేదనమాట. అటు ఇటు లోయ మేము ట్రావెల్ చేస్తున్నాం. ఎంత వెళ్తున్నా కానీ ఇంకా మాకు కావాల్సిన డెస్టినేషన్ రావట్లేదు. మేము నెట్లో చూసిన కాటేజ్ కానీ రూమ్స్ కానీ మాకు అసలు తగలట్లేదు. ట్రావెల్ అవుతూనే ఉన్నాం. అక్కడికి సగం దూరం అయితే వచ్చేసాం మ్యాక్సిమం. ఇంకా సగం వెళ్తే ఏమన్నా ఉంటుందా అనేది డౌట్. ఎందుకు అంటే కొంచెం అటు ఇటు అయినా అది రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే కొండ లోయలు అలా ఉన్నాయి, చాలా పీక్ ఎక్కాం మేము. కొంచెం అటు ఇటు అయినా కానీ, అటు ఇటు చెప్తున్నా కదా, లోయ ఉందన్నమాట. కార్ బ్యాక్ సైడ్ ఎవరు లేరు, ఫ్రంట్ ఎవరు పోనీ ఫోన్లో సిగ్నల్ రావట్లేదు. ఎవరినన్నా ఆపి అడ్రస్ అడుగుదామంటే ఒక్క మనిషి కనిపించలేదన్నమాట. పోనీ ఎవరినైనా కాల్ చేసి కనుక్కుందామంటే కాల్స్ వెళ్ళట్లేదు, సిగ్నల్ రావట్లేదు. పక్కన వాటర్ అవుతున్నాయి, కార్లు వాటర్ అయిపోయినాయి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ అంటే లైక్ ఇక్కడ ఏదన్నా అయినా కానీ ఎవరికి తెలీదు. ఎందుకంటే సిగ్నల్ లేదు, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు కదా. సో ఆల్మోస్ట్ అలానే అయిందనమాట. సో ఇంకా మేము ఫైనల్లీ ఇంకా ఇది అయ్యే పనిలా లేదు, మనకే రిస్క్ లాగా ఉంది, ఎందుకు లేనిపోయిన రిస్క్ వెళ్ళి అంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ లోయ ఉంటుందో తెలీదు, ఆర్ఎల్స్ ఇంకా నార్మల్ లైక్ రూట్ ఉంటుందో తెలీదు. ఎందుకు ముందుకెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవడం, అనవసరంగా రిస్క్ అయితే మనకే ప్రాబ్లం కదా అని చెప్పి మేమైతే వచ్చిన దారినే రిటర్న్ అయ్యాము. కార్ బ్యాక్ చేయడానికి కూడా లేనంత స్పేస్ అనమాట. అలానే బ్యాక్ చేసుకుని వచ్చే దారిలోనే వచ్చేసి ఇక మేమైతే ఆ నైట్కి ఇంకా సాలూరులో అయితే స్టే చేసి అక్కడే తిన్నామన్నమాట. సో ఇంకా సాలూరు వెళ్ళాక మేమైతే చుట్టుపక్కల పీపుల్ అడిగాము, లైక్ డియోమాలికి ఎలా వెళ్తారు, మేము ఇలా వెళ్ళాము, సో ఎలా వెళ్తాము అని అడిగితే వాళ్ళు చెప్పారు, మీరు వెళ్ళిన రూట్ ఓన్లీ బైక్ వాళ్ళకే ఎలా ఉంటుంది, అది కార్స్ వెళ్ళే రూట్ కాదు. అండ్ అసలు మీరు డియోమాలి వెళ్ళాలంటే బిఫోర్ 5 వెళ్ళిపోవాలి, ఆఫ్టర్ 5 వెళ్ళారంటే ఇలానే ఘాట్ రోడ్లు ఇరుక్కుపోతారు. అది కార్లో వెళ్ళే రూట్ అయినా కానీ వెళ్ళి ఇబ్బంది పడతారు. సో మీరు డియోమాలి వెళ్ళాలంటే బిఫోర్ 5 వెళ్ళాలంట. అండ్ మేము వెళ్ళిన రూట్ ఓన్లీ బైక్ వాళ్ళే ప్రిఫర్ చేయండి, అక్కడ అడగండి డియోమాలి ఎటు వెళ్ళాలి అని చెప్పి. మ్యాప్స్ని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు, హిల్ స్టేషన్లో మ్యాప్స్ని అస్సలు ట్రస్ట్ చేయొద్దు, బికాజ్ అది స్ట్రైట్ తీసుకుపోద్ది. మీరు కారే పెట్టిన మ్యాప్స్లో అది నియరెస్ట్ లైక్ బాగా దగ్గర ఏది ఉంటే అదే చూపిస్తుంది కదా, రోడ్ బాగోపోయినా. సో అది దాన్ని మాత్రం అసలు ట్రస్ట్ చేయొద్దు. అక్కడ మీకు తెలియని ప్లేస్కి వెళ్తున్నప్పుడు మ్యాప్స్ కంటే అక్కడ దగ్గర చుట్టుపక్కల అడిగి తెలుసుకుని అప్పుడైతే వెళ్ళండి. ప్రాణాలతో అయితే బయటపడ్డామన్న ఫీలింగే లిటరల్లీ వచ్చింది. మెమరీ కోసం అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సెల్ఫ్ వీడియో. రోడ్ మొత్తం గతుకులు, అందుకే షేక్ అయింది. ప్లీజ్ అవాయిడ్ దట్, దానికి ఏమో అనుకోకండి. సో ఇక మేము ఫైనల్గా సాలూరు అయితే రీచ్ అయిపోయి అక్కడే హోటల్ తీసుకుని ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళాం డియోమాలి. సో డియోమాలి నెక్స్ట్ డే ఎలా వెళ్ళాము, అక్కడ ఎలా ఉంది, ఈసారి అయినా కరెక్ట్గా వెళ్ళామా లేదా, అక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఏంటో డీటెయిల్స్ అన్నీ మనకి Day 2 వీడియోలు అయితే రాబోతున్నాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్. ఆ రోజు నైట్కి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి ఆ డేని అయితే అలా కంప్లీట్ చేసామన్నమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.